భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమలో నీట మునిగిన ప్రాంతాలలో సోమవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటించారు. చిట్టినగర్, కేల్రావు నగర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే సుజనా సమస్యలు తెలుసుకున్నారు. వరదలను ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కోరారు. దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల ప్రాణ నష్టం సంభవించిందని, మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలన్నారు. మరో 24 గంటల్లో నీటి ప్రవాహం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులకు ఆహారాన్ని అందించేందుకు కార్యాలయ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎవరూ అధైర్యపడొద్దు అని, అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. ఏమైనా ఇబ్బందులుంటే ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఘోరంగా ఉంది. ఉన్న పరిస్థితుల్లో మానవ సాధ్యం వరకు ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాటర్, ఫుడ్, ఒడ్డును చాలా ఉన్నాయి, కానీ తీసుకెళ్ళి ఇచ్చే సమస్యలు ఉన్నాయి. కొంతమంది పిల్లలు లేని ముసలి వాళ్ళు, కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళు కొంతమంది బోట్లలో తీసుకొస్తూ ఉన్నాం. ఫర్దర్గా ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకేదైనా సహాయ సౌకర్యాలు ఎలా పెంచాలనేది చూడాలి. ఎందుకంటే మళ్ళీ వాన పడితే ఇబ్బంది ఇంకా ఎక్కువయ్యేటట్టుగా కనపడతాం. సరే, ఎంతవరకు కుండపోత వర్షాలకు నిర్మల్ జిల్లాలో